హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పుణ్య అమ్మాయిని. ఈరోజైతే మనం పాల తాలికలు తయారు చేసుకుందామండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకున్నాక 1 or 2 టీ స్పూన్స్ మనమైతే బెల్లాన్ని లేదంటే షుగర్నన్నా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం అది మెల్ట్ అయ్యే వరకు, కరిగే వరకు మనం తిప్పుతూ ఉందాము. కొంచెం అది కరిగే వరకు మనం తిప్పుకుంటూ ఉందామండి. చూసారు కదా, ఇప్పుడు బాగా మెల్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మనమైతే 1 కప్పు రైస్ పౌడర్ అనేది వేసుకుందాము, బియ్యం పిండి. అది వేసుకొని కలుపుకుంటూ ఉండాలి, మిక్స్ చేసుకుంటూ, లేదంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. నేను చూపిస్తున్న విధముగా అలాగా స్లోగా కలుపుకోండి. మీకు వాటర్ సరిపోలేదంటే కొంచెం హాట్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండండి. మనకి చపాతీ ముద్దలాగా అవ్వాలన్నమాట. అంతవరకు అలా వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. బాగా మిక్స్ చేసుకోండి, ఎక్కడ ఏది ఉండలు కట్టకుండా స్మూత్గా వచ్చేలాగా. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోవద్దు. లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ స్లోగా తిప్పుకుంటూ నేను చూపిస్తున్న విధముగా చేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక 15 to 20 minutes అయితే అది కూల్ అవ్వాలి. చల్లారాక అప్పుడు మనం తాలికలు అనేది రెడీ చేసుకుందాము. ప్రస్తుతానికైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సైడ్ పెట్టుకుందాము. ఒక సైడ్ పెట్టుకున్నాక ఈలోపు మనం షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ అయితే నేను బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేసుకుని అందులో కొంచెం 1/2 కప్పు వాటర్ వేసుకుని అంతా కరిగే వరకు మనం పాకం వచ్చే వరకు తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. మనం పాకం చేసుకుని రెడీగా పెట్టేసుకుంటే తర్వాత ఈజీగా మన ప్రాసెస్ అనేది అయిపోతుంది, ఎక్కువ అనిపించదు. నెక్స్ట్ మనం ఒక బౌల్ పెట్టుకుని అందులో మనమైతే పాలు అనేది యాడ్ చేసుకుందాం. నేనైతే దగ్గరగా లీటర్ పాలు అనేది తీసుకుని అందులో 1 కప్ అయితే నార్మల్ వాటర్ అనేది యాడ్ చేసుకుని పాలను అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పక్కన పెట్టుకుందాం, మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఇందాక పిండిని అయితే చేసుకున్నాం కదా, దాన్ని చపాతీ ముద్దలాగా కలుపుకుందాం. బాగా స్మూత్గా చపాతీ ముద్దలాగా కలుపుకుని మనం తాలికలు అనేది చేసుకుందాము. ఎక్కడ ఉండలు లేకుండా అంతా స్మూత్గా ఉండేలా కలుపుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. ఎంత మిక్స్ చేసుకుంటే మెత్తగా ఎంత బాగా వస్తే అంత బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న ఉండల కింద తీసుకుని నేను చూపిస్తున్న విధముగా మీరు అలాగ చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. మీకు అంతగా రాకపోతే కనుక చేతికి కొంచెం నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసుకున్నా చేసుకోవచ్చు, ఇంకా స్మూత్గా వచ్చేస్తుంది. అన్నీ అదే విధముగా అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము.
మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియంగా అలా చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఇప్పుడు పాలు ఎంతవరకు వచ్చినాయో చూద్దాము. పాలు మనకి పొంగొస్తున్నాయి కదండి, బాగా మరగాలి. 2 పొంగులు వచ్చాక అప్పుడు మనం చేసుకున్న తాలికలు అనేది పాల్లో యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి, కింద పాలు అనేది అడుగంటుతుంది. సో అలా అడుగంటకుండా మనం పాలు అనేది కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. పాలు అనేది బాగా మరిగాయి. ఇప్పుడు అందులోకి మనం తాలికలు అనేది వేసుకుందాము. మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవన్నీ అందులో స్లోగా వేసేసుకుందాము. విరగకుండా జాగ్రత్తగా వేసుకోండి. అలానే వేసేటప్పుడు పాలు మీద పడతాయి, చేతి మీద జాగ్రత్తగా చూసుకుని వేయండి. వేసుకుని ఎక్కువ తిప్పకుండా జస్ట్ పైన ఇలా తిప్పండి, అంతే సరిపోతుంది. మళ్ళీ అంతా విరిగిపోయి పాడైపోతుంది. సో లైట్గా పైన మిక్స్ చేయండి. అవి కొంచెం కాసేపు ఉడికించుకుందాము తాలికలు అనేది. నెక్స్ట్ మనము ఇందాక చేసిన దాంట్లో కొంచెం పిండి అయితే ఉన్నది కదా, ఆ పిండిలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని లిక్విడ్లా చేసుకుందాము. ఆ పిండిలో కొంచెం వాటర్ వేసుకుని లిక్విడ్లా చేసుకుందాము. ఇదేంటంటే మనం చేసుకుంటున్నాం కదా పాల తాలికలు, పాల్లో వేసాం కదా, సో అది మనకి ఇది వేసుకోవడం వల్ల థిక్గా ఉండి థిక్నెస్ అది బాగుంటుంది. మీ ఇష్టం, ఆప్షనల్, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి, వేసుకుంటే బాగుంటుంది. మనకు ఆ థిక్నెస్ అనేది వస్తుంది అన్నమాట పాలలో వేసుకుంటే. సో నేను అలా చూపిస్తున్న విధంగా అలా స్మూత్గా చేసుకుని ఇప్పుడు అందులో అనేది మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఒకసారి అది కుక్ అయినాయో లేదో చూసుకుందాము. పొంగు వస్తుంది కదండి, మనకి ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. మీరు తెలియపోతే మీరు అలా నేను చూపిస్తున్న విధంగా గట్టి పెట్టుకుని అలా చూసుకుంటూ ఉండండి. ఒకసారి ఆ తాలికలు అనేది పట్టుకుని చూడండి, మనకి మెత్తగా ఇరిగిపోతూ ఉంటే మనకు అనేది రెడీ అయిపోయింది, తాలికలు కుక్ అయిపోయినట్టే. నెక్స్ట్ అందులోకి మనం ఇలాచీ కూడా వేసుకుందాం పౌడరు. అలానే ఇందాక మనం చేసుకున్న లిక్విడ్ కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని అన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలా తిప్పుకుందాము. మనకి తాలికలు కుక్ అయిపోయినాయండి. ఇది ఒక సైడ్ పెట్టేసుకుని దీంట్లోకి మనకి డ్రై ఫ్రూట్స్ అనేది మనం వేయించుకుందాము. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందాము. సైడ్ పెట్టేసుకోండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో మనం అయితే నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యి వేసుకుని అందులో మనము మీకు ఇష్టమైన కొబ్బరి ముక్కలు, లేదంటే జీడిపప్పు, బాదం, కిస్మిస్, పిస్తా, మీకు ఏది ఇష్టమైతే అవి డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. నెయ్యి వేడెక్కాక నేనైతే బాదము, నెక్స్ట్ జీడిపప్పు, అలానే ఎండు ద్రాక్ష వేసాను. మీరు
మీ టేస్ట్ తగ్గట్టు ఏం తింటారో వేసుకోండి. వేసుకుని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోండి. మరి ఎక్కువ వేయించుకోవద్దు, జీడిపప్పు ముందే బ్లాక్ వచ్చేస్తే మాడిపోతాయి. సో జీడిపప్పు అనేది మనం లాస్ట్లో వేసుకుందాము. బాదం అంతా వేగాక అందులో నెక్స్ట్ జీడిపప్పును వేయించుకుని ఒకసారి కలుపుకొని తిప్పుకున్నాక నెక్స్ట్ అందులో కిస్మిస్ కూడా వేసేసుకుని మనం బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, పాల తాలికలు చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం కదా మనం సిరప్, షుగర్ సిరప్, బెల్లం సిరప్. అందులో ఇప్పుడైతే మనం పాల తాలికలు ఉన్నాయి కదా, పాల తాలికల్లో ఒక 2 గరిటెలు అయితే వేసుకొని మీకు స్వీటు సరిపోతుందంటే ఇంక స్టాప్ చేసేవచ్చు. లేదంటే కనుక మీరు మీ స్వీట్ తగ్గట్టు వేసుకొని కలుపుకోండి. బాగా వేడి మీద ఉన్నప్పుడైతే వేయొద్దు, మనకి ఇరిగిపోయినట్టు ఇదవుతుంది. సో మీ స్వీట్ తగ్గట్టు వేసుకుని ఒకసారి సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. బెల్లం సిరప్ యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ వేయించేసుకుందాం. అంతేనండి. ప్లీజ్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పైన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.